వైసీపీ పెట్టేది. సో దానికి వెళ్ళారు. సో ఇప్పుడు ఏమనిపిస్తోంది ఎంట్రీ అనే దానికి సంబంధించి చాలా కీలకంగా ఇప్పుడు చర్చ జరుగుతోందంట. ఒకటి ఇదా, లేదంటే అల్లునికి చెక్కు పెట్టడానికి మామ అత్తను దింపుతున్నాడా? అల్లుడికి చెక్ పెట్టడానికి. ఎందుకంటే మొన్న ఏదైతే షర్మిల గారి అబ్బాయి కూడా మొన్న రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా మొన్న రాజారెడ్డి కూడా ఆయనను కూడా తీసుకొని వచ్చారు. సో ఏదో కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశారు రాజారెడ్డి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి కూడా ఇంకెవరన్నా స్టార్ట్ అవ్వాలి కదా. అల్లుడికి చెక్ పెట్టాలంటే కూతురుని తీసుకురావాలి. కూతురు అంటే వాళ్ళిద్దరు లండన్లో ఉన్నారు, అదేంటో విషయం. కానీ మొదటి నుంచి భారతిరెడ్డి గారి పేరు వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా ఏమైనా అసలు ఏంటి, అసలు ఏం మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? మీరు అన్నట్టు మహిళలు రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ విషయమే. కాకపోతే ఇప్పుడే ఎందుకు వస్తున్నారు పార్టీ పెట్టి ఇన్ని రోజుల తర్వాత క్రియాశీలకంగా? అంటే ఇప్పుడు వరకు ఆఫ్ ద రికార్డ్ వర్క్ చేశారు, ఇప్పుడు ఆన్ ద రికార్డ్ వర్క్ చేయడానికి ఇప్పుడే ఎందుకు వస్తున్నారు అనేది అందరిలో ఉంటే ఇప్పుడు ఇందాక సాగర్ గారు చెప్పినా మన సుబ్బారావు గారు చెప్పినా లెక్కర స్కామ్ అనేది క్లైమాక్స్ కి వచ్చింది. ఆయనకి ఖచ్చితంగా జైలు శిక్ష తప్పదు, వస్తుంది. ఈడీ అటాక్ చేస్తారు, తీస్తే అరెస్ట్ చేస్తారు అనే ఖచ్చితమైన వాళ్ళకి ఒక ఆలోచన ఉంది కాబట్టి. ఎందుకంటే తప్పు చేసింది ఆయనేనని వాళ్ళకి తెలుసు. ఎవరు అంతిమ లబ్ధిదారు అనేది చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరిగే ప్రాసెస్ కానీ వాళ్ళకి అనునయులు అనుచరుల దగ్గర దాకా ఈడీ సోదాల దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకా తాడేపల్లి ప్యాలెస్ డోరేనని అర్థమైపోయింది. సో మరి ఇంకా ప్యాలెస్ డోర్ల దగ్గరకు వచ్చేస్తే ఈడీ తర్వాత ఉన్న పళంగా పార్టీని అప్పుడప్పుడు హ్యాండిల్ చేయడం కన్నా ముందుగానే ట్రైన్ చేస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు. నేను లేకపోయినా పార్టీని ఆ దాన్ని చూసుకునే యోగక్షేమాలు చూసుకునే విధంగా ఆయన ఆవిడని ట్రైన్ చేయడానికి కావచ్చు. మరి ఎందుకంటే గతంలో అనిపిస్తుంది. తను అరెస్ట్ అయిన సమయంలో తల్లి ఉంది, చెల్లి ఉంది, చాలా మంది, బాబాయ్ కూడా ఉన్నాడు, వివేకానంద రెడ్డి ఇంటి గారు కూడా సభ్యులందరూ ఉన్నారు. ఉన్నారు. అప్పుడు ఆవిడ ఫోర్ గ్రౌండ్ లోకి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ ఆ, తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు, అందరూ చిన్నాయన వాళ్ళ కూడా ఉన్నారు, బాబాయ్ అప్పుడు గారు వివేకానంద రెడ్డి ఆ, గారు కూడా వా- ఉన్నారు. వాళ్ళ బాబాయ్ గారు అందరూ తలా ఒక చెయ్యేసి పార్టీని నాలుగు వైపులా పట్టుకొని ఇంకా కొంచెం గట్టిగా జనాల్లో తీసుకొని వెళ్ళి సింపతి క్రియేట్ తీసుకొచ్చుకొని ఆ బైబిల్ పట్టుకొని ఊరంతా తిరిగి ఒకసారికి చేయండి అని చెప్పి తర్వాత 2019లో కూడా బాగా వాళ్ళు ప్రచారం చేసిన పరిస్థితి. అవును, అప్పుడు సో ఇప్పుడు 2000 ఆ సమయంలో అంత చేసిన షర్మిల గారు ఎక్కడైతే లోక్సభ నియోజకవర్గాల్లో తిరిగారో అవన్నీ గెలుచుకున్నారు. అప్పుడు నిజంగా బాగా కష్టపడ్డారు వాళ్ళంతా పార్టీ స్టేజ్కి రావడానికి. ఆ అదే తర్వాత అందరూ వీళ్ళని ఈ విధంగా చేశారు. ఉమ్మడిగా ఉన్నారు, కలిసి కట్టుగా ఉన్నారు కాబట్టి ఆ రోజు జనాలు కూడా అంతా ఒకటే. సరే ఒకసారి చూద్దాము, కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి మరీ అడుగుతున్నారు, ఒకసారి చూడండి ఒకసారి చూడండి అని ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు, గెలిపించారు 2019లో. మరి ఎవరి కోసం అయితే వాళ్ళు పాపం ప్రచారం చేశారో వాళ్ళనే బయటకు గెంటేసిన పరిస్థితి. ఎవరి కోసం? భారతిరెడ్డి గారి కోసం అన్నట్టుగా మనం కథనాలు విన్నాం కూడా. భార్యకి వాళ్ళు అంటే పడట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని దూరం పెట్టారు అనే ఒక ఒక వాదన కూడా వినపడింది. మరి వీళ్ళందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ దూరం చేసుకున్న తర్వాత ఇంకా ఉన్నదా ఒకతే కదా. మరి అందరూ వద్దు అనుకున్నప్పుడు ఆ పార్టీని మరి చక్కదిద్దుకోవాల్సిన భర్త లేనప్పుడు ఇంకా ఆమెకి తప్పదు కాబట్టి, ఆమెదే బాధ్యత కాబట్టి, ఆమె కోరుకుంది కూడా అదే కాబట్టి, పార్టీ మొత్తం నా చేతిలోనే ఉండాలి, నేనే ఆధిపత్యం చేయాలి, ఇక్కడ ఆడపడుచు అవసరం లేదు, అత్త అవసరం లేదు కాబట్టి ఆమె మాట ఏకఛత్రాధిపత్యంగా సాగింది కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆన్ ద రికార్డ్ సాగుతుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు వరకు బ్యాక్గ్రౌండ్ లో ఉండి చేశారు, ఇప్పుడు ఇంకా ఫ్రంట్ లోకి వచ్చి నిలబడతారు, ఫోర్ గ్రౌండ్ లోకి వచ్చి. సో ఇప్పుడు ఆయన ఆయన వెళ్ళిపోతే ఇంకా ఖచ్చితంగా ఆవిడకే బాధ్యత ఉంటది. వాళ్ళ పిల్లల్ని తెప్పిస్తారు, ఇందాక సాగర్ గారు అన్నట్టు వాళ్ళ కూతుర్ని కూడా పిలిపిస్తారు. ఇంకా కుటుంబ సభ్యం అంటే ఇంకా వాళ్ళ ఆ నలుగురు లాగా ఆ నలుగురిలోనే అంటే పక్కకి వెళ్ళనీయకుండా పార్టీ ఎవరికి అప్పచెప్పినా ఎవరు సొంతం చేసుకుంటారో అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటది కాబట్టి, సో వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో ఉండేటట్టుగానే ప్లాన్ ఎందుకంటే చేసుకుంటారు. గతంలో మన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా, ఒక నలుగురు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే కీలుబొమ్మలా మారిపోయారు. ఒక నలుగురు, ఆయన చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ మధ్యలో ఆ కోటలో ఉన్నాడు ఆయన అన్నట్టుగా అవును, మాట్లాడారు కదా. సో వాళ్ళ దానికి చెక్ అవును. పెట్టడానికి కూడా మరి భారతిరెడ్డి గారిని ఏమైనా తెస్తున్నారా ఏంటో తెలియదు.
ఆ నలుగురు కూడా భారతిరెడ్డి గారి కనుసంధంలోనే నడిచేది ఓ ఇంతకు ముందు. ఓకే. ఆ నలుగురు కోటరీ కూడా ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నడిచేవాళ్ళు. ఉమ్, సో ఇప్పుడు ఆవిడే డైరెక్ట్ గా వస్తుంది. అంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఆయన నామకే వాసులాగా ఉన్నట్టున్నారు. మొత్తం అంతా వెనక బ్యాక్గ్రౌండ్ లో నడిపించిందంతా ఈవిడే అని ఒక వదంతులు వినపడుతున్నాయి. ఆ కోటరీ గాని ఆ భారతిరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ లేనిది ఏది జరగదు అనేది ఒక నానుడి ఉంది. రైట్. ఓకే. బయట కూడా అదే అనుకుంటారు. ఉమ్, ఎవరైనా భారతి గారిని కలిస్తే పని అయిపోద్ది అనే ఇదిలో కూడా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేకపోతే వెళ్ళి కలిసేది భారతి రెడ్డి గారిని అని. సో ఆ నలుగురు కూడా ఈవిడ ఇన్స్ట్రక్షన్స్ ఈవిడ మనుషులే కాబట్టి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఈవిడ సాక్షిలో జర్నలిస్ట్ గా వర్క్ చేసి సాక్షి బాధ్యతలన్నీ ఆయనకు అప్పచెప్పిన తర్వాత పార్టీలోకి రైట్ అండి. ఎంటర్ చేసిందే ఓకే. భారతి రెడ్డి గారని, ఆమెను పార్టీలోకి ఎంటర్ చేసిందే భారతి రెడ్డి గారని చెప్తారు.